నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది, అసలు ఫ్యాన్ పార్టీలో ఏమేం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఒక చర్చనీయాంశమైంది. రాజకీయ వర్గాల్లో, ఆ పార్టీలో ప్రధానంగా. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి జాబితాల వారీగా అభ్యర్థులను మారుస్తున్నారు. 9వ జాబితా కూడా వచ్చింది. ఈ 9వ జాబితాలో ఏదైతే మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి గంజి చిరంజీవిని మారుస్తూ ఆ స్థానంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిని బరిలోకి తీసుకొచ్చారు. మురుగుడు లావణ్య. ఆవిడ 2 కుటుంబాలు, అంటే అమ్మగారి కుటుంబం, అత్తగారి కుటుంబం, 2 కుటుంబాలు పొలిటికల్ ఫ్యామిలీసే. ఇట్లాంటి సందర్భంలో సేమ్ సామాజిక వర్గం గంజి చిరంజీవికి సంబంధించింది. ఇటువంటి తరుణంలో ఆయన్ను ప్రకటించిన తర్వాత 70 రోజులకు మార్చారు. ఎందుకు మార్చాల్సి వచ్చింది, అసలు ఫ్యాన్ పార్టీలో ఏం జరుగుతుంది, ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లోనే ఎక్కువగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి సర్వే రిపోర్ట్లు, అలాగే ఎవరైతే ఆశావాహులుగా ఉండి వారికి టికెట్ లభించలేదో వారు బయటకు వచ్చి మాట్లాడారు. చాలా వివాదాస్పదమైనటువంటి, సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పార్టీ మీద, అలాగే పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇలాంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చే జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒక్క మంగళగిరే కాదు, అనేక నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు తాజాగా ఆ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఒక బాంబు పేల్చారు. ఇప్పుడు ప్రకటించిన వారు కన్ఫర్మ్ అనుకోవద్దు, త్వరలోనే ఈ జాబితా మారుతుంది అని ఆయన చెప్పినట్టే మంగళగిరి నియోజకవర్గంలో మార్చారు. చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. అసలు ఏం జరుగుతుంది, ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు, ఇలా అయితే ఖచ్చితంగా పార్టీ ఓటమి ఖాయం, రెండోసారి అధికారంలోకి రావడం అయితే ఒక కలగానే మిగిలిపోతుంది అనేది పార్టీ వర్గాల్లోనే వినిపిస్తుంది. చాలా కీలకమైనటువంటి అంశంగా వైఎస్ఆర్సీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే అనేక మంది అసంతృప్తి నేతలు బయటకు వచ్చి చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆ పార్టీలోంచి పక్క పార్టీల వైపు చూశారు, జాయిన్ కూడా అయ్యారు. ఎక్కువగా మనం చూస్తున్నాం, రోజుకి 4-5 వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి నేతలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు, అలాగే జనసేనలో కూడా చేరుతున్నారు కొంతమంది. ఇలాంటి నేపథ్యంలో అంటే దీని అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారికి ముందే ఓటమి తెలిసిందా, ఇస్తున్నటువంటి సర్వే రిపోర్ట్ల ఆధారంగా చేసుకొని ఈ రకమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తున్నారా అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో మంగళగిరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది.